భారత్ దౌత్య యుద్ధం ప్రయత్నాలు చూసి పాకిస్తాన్కు మతిపోయింది. తాము కూడా ఏదో ఒకటి చేయకపోతే ప్రపంచ దేశాల ముందు పరువు నిలవదని దాయాది దేశం భావించింది. దీంతో భారత్కు కౌంటర్గా దౌత్య యుద్ధానికి పాకిస్తాన్ కూడా సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు మరోసారి బొంకడానికి పక్కా స్కెచ్ తయారు చేస్తోంది పాకిస్తాన్. చేసిందంతా చేసి అబ్బే నాకే పాపం తెలియదని బొంకడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు మరోసారి అదే పని చేయడానికి దాయాది దేశం సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దాయాది దేశంలో తలెత్తిన తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదే పాకిస్తాన్పై దౌత్య యుద్ధం. పాకిస్తాన్ అలాగే ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఇటీవల ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ఫలితంగా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు నేరమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కు దారితీసిన పరిస్థితులను ప్రపంచ దేశాలకు వివరించాలని భారత్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్పై దౌత్య యుద్ధానికి భారత్ శ్రీకారం చుడుతోంది. పాకిస్తాన్పై దౌత్య యుద్ధంలో భాగంగా మొత్తం 32 దేశాల్లో భారత్కు చెందిన 51 మంది నాయకులు పర్యటించనున్నారు. ఈ 51 మంది నేతలు 7 బృందాలుగా 32 దేశాల్లో పర్యటిస్తారు. ఈ బృందాల్లో అనేక రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, అలాగే మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలున్నారు. ఒక లక్ష్యం, ఒక సందేశం, ఒకే భారత్ పేరుతో ఈ పర్యటనలు సాగనున్నాయి. ఇదిలా ఉంటే భారత్ దౌత్య యుద్ధం ప్లాన్ చూసి పాకిస్తాన్కు మతిపోయింది. భారత్కు కౌంటర్గా తాము కూడా ఏదో ఒకటి చెయ్యాలని పాకిస్తాన్ డిసైడ్ అయ్యింది. భారత్ తరహా దౌత్య యుద్ధాన్ని తాము కూడా చెయ్యాలని పాకిస్తాన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రధానంగా ప్రపంచ దేశాల్లో భారత్ను బద్నాం చేయడమే పాకిస్తాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తమపై అన్యాయంగా దాడులు చేసిందని బొంకడమే పాకిస్తాన్ చేపట్టబోయే దౌత్య యుద్ధం అసలు వ్యూహం. ఇందులో భాగంగా మాజీ మంత్రి బిలావల్ భుట్టో నాయకత్వంలో ఒక దౌత్య బృందాన్ని విదేశాలకు పంపడానికి పాకిస్తాన్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. పాకిస్తాన్ బృందం ప్రధానంగా అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, బెల్జియం, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాలకు వెళ్తున్నట్లు సమాచారం కాగా, బిలావల్ భుట్టో నాయకత్వంలో దౌత్య బృందంలో మాజీ డిప్యూటీ విదేశాంగ మంత్రి హీనా రబానీ, మాజీ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగీర్ ఖాన్, మాజీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయని పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, విదేశాలకు వెళ్లే దౌత్య బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను కోరినట్లు బిలావల్ భుట్టో తెలియజేశారు. షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు అందుకు తాను అంగీకరించినట్లు బిలావల్ భుట్టో పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బిలావల్ భుట్టో ఒక పోస్టు పెట్టారు. కాగా, పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి ఇషాక్ దర్తో సమావేశమవుతారు. భారత్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్కు డ్రాగన్ కంట్రీ బహిరంగంగా మద్దతిచ్చిన విషయం తెలిసిందే. చైనా పర్యటన సందర్భంగా భారతంపై ప్రకటించనున్న దౌత్య యుద్ధం గురించి చైనా అధినాయకత్వానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వివరించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును ఎండగట్టడానికి 7 భారతీయ బృందాలను ప్రపంచ దేశాలకు పంపించనున్నట్లు ఇటీవల భారత్ ప్రకటించింది. ఒక్కో బృందానికి శశి థరూర్, రవిశంకర్